బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ మహిళా కమిషన్ ముందుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను తెలుగు భాషలో తప్పేమీ లేదన్నారు. పైగా ఏం పీకుతారు అనేది చెడు మాట కాదు, దీనికి హిందీలో ట్రాన్స్లేట్ చేస్తే క్యా ఉకాడథా అని అర్థం వస్తుందని హితవు పలికారు. తాను ఇప్పుడిప్పుడే సరైన తెలుగు నేర్చుకుంటున్నానని, ఫ్లోలో కొన్ని మాటలు వచ్చినప్పుడు తానేం చేయలేనని స్పష్టం చేశారు. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్సీ కవితకు, కేటీఆర్ భార్య శైలిమకు క్షమాపణలు చెప్పను అని స్పష్టం చేశారు. అంతేకాదు ఫ్లోలో వచ్చిన మాటలను మనసులోకి తీసుకోవద్దని సూచించారు. ఇటీవల ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ అందులో కవిత ప్రస్తావన వచ్చినప్పుడు కవిత ఏం పీకుతది అంటూ మాట్లాడడం వివాదాస్పదం అయింది. అంతేకాదు ఆ విషయం మహిళా కమిషన్ కి వెళ్లడం, ఆయనకు నోటీసులు రావడం జరిగింది. అందుకే ఫిరోజ్ ఖాన్ మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చుకున్నారు. ఏం పీక్తారు, వాట్ ఈజ్ రా పీక్తున్నా అని ట్రాన్స్లేట్ చేస్తే మీరు హిందీలో క్యా ఉఖాడ్ రహే. సో దానిలో ఏం డెరోగేటరీ లేదు. నుంచి ఒక ప్రెస్ రిపోర్టర్ క్వశ్చన్ అడిగినాడు. అప్పుడు కవిత కూడా ఇంట్రెస్టెడ్ జూబ్లీ సెలెక్షన్ అని చెప్పినాను. సో నేను చెప్పిన కవిత ఏం పీక్తుంది, ఇది నా స్లాంగ్ లాంగ్వేజ్. సో తెలుగు ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా అండ్ అది ఫ్లోలో వచ్చేసింది. సో పీక్తున్నా అని ట్రాన్స్లేట్ చేస్తే మీరు హిందీలో క్యా ఉఖాడ్ రహే. సో దానిలో ఏం డెరోగేటరీ లేదు. నేను మహిళలకు అట్ మోస్ట్ రెస్పెక్ట్ చేసే ఒక వ్యక్తి ఫిరోజ్ ఖాన్. సో ఇది నా స్టైల్ ఆఫ్ భాష. నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇట్లనే చెప్పేస్తా. సో కేటీఆర్ పెళ్ళం ఇది చెప్పేస్తా, కవిత. సో మేడం ఏమంటున్నారంటే మీరు రెస్పెక్ట్గా శ్రీమతి గారు, జీ అది యూజ్ చేయాలి. సో ఇది నా భాష, ఈ స్టైల్లో నేను ఫంక్షన్ చేస్తా. సో నాకు ఏం డెరోగేటరీ ఇక్కడ కనిపించలేదు. ఏం పీక్తారు, వాట్ ఈజ్ రా అని అడిగినా నేను. కానీ తప్పకుండా కొద్దిగా గారు, జీ అది నేను యూజ్ చేయాలి. కానీ నేను పూర్తిగా గ్యారంటీ ఇయ్యను. రైట్, ఆ ఫ్లోలో ఎట్లా ఉంటుంది అట్లనే మాట్లాడతాం. సో టికెట్ ఇస్తే ఎవరైనా పోటీ చేయవచ్చు. రైట్, కేటీఆర్ కూడా అక్కడ రిజైన్ ఇస్తాడు. సిరిసిల్ల కేటీఆర్ పోటీ చేయవచ్చు, కేటీఆర్ పెళ్ళం పోటీ చేయవచ్చు, కేటీఆర్ పెళ్ళం పోటీ చేయవచ్చు. రైట్, అందరికీ ఆ అర్హత ఉన్నది మన డెమోక్రసీలో. సో ఆల్ ఆర్ వెల్కమ్. ఒకటే చెప్తా నేను, బెస్ట్ మ్యాన్ ఎదుర్కొంటారా కవిత గారు? బెస్ట్ మ్యాన్ కవిత పీక్తది. కవిత పీక్తది. కవిత ఎవరమ్మా? సోనియా గాంధీ లేకుంటే అట్లీస్ట్ ప్రియాంక గాంధీ, ఎవర్ కవిత? ఆ బీఆర్ఎస్ కవితకి చెప్పేస్తున్నాం ఈ ఛానల్ ముందు. ఆ కేటీఆర్ కేసు